టాలీవుడ్ కిక్ డ్రగ్ లింక్లపై తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ స్పీడ్ అందుకుంది. నోటీసులు అందుకున్న 12 మందిలో మొట్టమొదటిగా సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాంపల్లి అబ్కారీ భవన్లో విచారణ కొనసాగుతుంది. అధికారుల ప్రశ్నలకు పూరి ఆచితూచి జవాబులిస్తున్నారు. లంచ్ బ్రేక్ వరకు 2 గంటల పాటు సాగిన ఎంక్వైరీలో పూరి 20 ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన తన పర్సనల్ లైఫ్ గురించి అధికారులకు వివరించారు. డ్రగ్ సప్లయర్ కెల్విన్తో తన పరిచయంపై మాత్రం జవాబు దాటవేశారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని పూరి ఒప్పుకున్నారు. పబ్లకు వెళ్తుంటానని, పబ్బుల్లో ఎన్నోసార్లు షూటింగ్ కూడా చేశామని చెప్పారు ఆయన. పూరి జగన్నాథ్ ఇన్ కెమెరా ఎంక్వైరీ ఆసక్తికరంగా సాగుతుంది. ముందు చెప్పినట్టుగానే స్నేహపూరిత వాతావరణంలో పూరిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. చెప్పిన టైంకు విచారణకొచ్చిన పూరికి వామ్ వెల్కమ్ లభించింది. ఎంక్వైరీ మొదలవగానే పూరి 40 నిమిషాల పాటు తన గురించి, తన వ్యక్తిత్వం గురించి అధికారులకు వివరించారు. పూరి పర్సనల్ లైఫ్, సినీ ఇండస్ట్రీతో అనుబంధం గురించి టూకీగా ప్రశ్నించిన అధికారులు మెల్లమెల్లగా డ్రగ్ వ్యవహారంపై ప్రశ్నలు సంధించారు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి టకటకా సమాధానాలు చెప్పిన పూరి డ్రగ్ లింక్లపై ఆచితూచి స్పందించారు. అధికారులు సూటిగా అడిగిన కొన్ని ప్రశ్నలకు పూరి ఉక్కిరిబిక్కిరయ్యారు. లంచ్ బ్రేక్ ముందు వరకు సిట్ విచారణ కెల్విన్తో పూరి పరిచయాలకే పరిమితమైంది. పూరి ద్వారా కెల్విన్కు ఇండస్ట్రీలో ఎవరెవరు పరిచయమయ్యారో ఇప్పటికే జాబితా సిద్ధం చేసుకున్న సిట్ అధికారులు ఆ లింక్లపై పూరిని ప్రశ్నించారు. కెల్విన్ మీకు ఎక్కడ పరిచయం అయ్యాడు? పబ్ కల్చరే మీ ఇద్దరి పరిచయానికి కారణమా అన్న ప్రశ్నకు ఇండస్ట్రీలో పబ్ కల్చర్ సర్వసాధారణమని పూరి జవాబిచ్చారు. తన సినిమాల్లో ఎక్కువ పబ్ సీన్స్ ఉంటాయన్నారు. అందుకే ఈవెంట్ ఆర్గనైజర్స్, పబ్ ఓనర్స్తో తనకు పరిచయాలు ఎక్కువ అన్నారు పూరి. పూరి తన సినిమాలను ఎక్కువగా బ్యాంకాక్లో షూట్ చేస్తుంటారు. స్టోరీ డిస్కషన్స్ కూడా ఆయన అదే డెస్టినేషన్ అని సిట్ గుర్తించింది. డ్రగ్ క్యాపిటల్ బ్యాంకాక్తో పూరికి అంత అనుబంధం ఎందుకు, ఎలా అని విచారణలో కూపిలాగారు సిట్ అధికారులు. అయితే సినిమాల కోసమే బ్యాంకాక్ వెళ్తుంటానని స్పష్టం చేశారు పూరి. సిట్ అధికారుల ప్రశ్నలకు ఆచితూచి జవాబిచ్చిన పూరి లంచ్ బ్రేక్ ముందు తానే సిట్ అధికారులకు ఓ క్వశ్చన్ వేశారు. అసలు ఈ వ్యవహారంలో తన పేరు ఎలా బయటకొచ్చిందో మీరే చెప్పాలంటూ అధికారులను అడిగారు ఆయన. పూరి అండ్ కోకు కెల్విన్ గ్యాంగ్ కొకైన్ సరఫరా చేసింది నిజమేనా? ఎవరి ద్వారా పూరికి కెల్విన్ పరిచయం అయ్యాడు? కెల్విన్ను పూరి ఎవరెవరికి పరిచయం చేశాడు? టాలీవుడ్లో డ్రగ్స్ ఎవరెవరికి చేరుతున్నాయి? ఎన్నాళ్లుగా డ్రగ్స్ వాడకం జరుగుతోంది? నెలకు ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారనే అంశాలపై సిట్ అధికారులు పూరిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నాంపల్లి అబ్కారీ భవన్ 5వ అంతస్తులోని ఓ గదిలో సిట్ విచారణ కొనసాగుతుంది. కెల్విన్ను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సిట్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది. 2 సిట్ అధికారులు, 3 ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూరిని ప్రశ్నిస్తున్నారు. పూరి ఎలా ఆన్సర్ చేస్తున్నారు? అన్ని విషయాలు ఓపెన్గా చెప్తున్నారా? ప్రశ్నలను దాటవేసేందుకు, తెలిసిన వివరాలను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారా అని గమనించేందుకు ఓ సైకాలజిస్ట్ను కూడా అందుబాటులో ఉంచారు. దర్యాప్తు అంతా ఇన్ కెమెరా సాగుతోంది. ప్రశ్న జవాబులను పిన్ టు పిన్ రికార్డ్ చేస్తున్నారు. విచారణకు పూరి వస్తారా రారా అనే అనుమానాలకు తెరపడింది. పైసా వసూలు షూటింగ్ నుంచి ఆగమేఘాల మీద వచ్చిన పూరి తనకు ఇచ్చిన నోటీస్ ప్రకారం టెన్షన్గా 10:30 కల్లా అబ్కారీ భవన్కు చేరుకున్నారు. ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు పూరి ఉల్లాసంగా కనిపించారు. కుమారుడు ఆకాష్, సోదరుడు సాయిరామ్ శంకర్తో కలిసి కారులో బయలుదేరారు పూరి.
టాలీవుడ్ కిక్ డ్రగ్ లింక్లపై తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ స్పీడ్ అందుకుంది. నోటీసులు అందుకున్న 12 మందిలో మొట్టమొదటిగా సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాంపల్లి ఆబ్కారీ భవన్లో విచారణ కొనసాగుతోంది. అధికారుల ప్రశ్నలకు పూరి ఆచితూచి జవాబులిస్తున్నారు. లంచ్ బ్రేక్ వరకు 2 గంటల పాటు సాగిన ఎంక్వైరీలో పూరి 20 ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన తన పర్సనల్ లైఫ్ గురించి అధికారులకు వివరించారు. డ్రగ్ సప్లయర్ కెల్విన్తో తన పరిచయంపై మాత్రం జవాబు దాటవేశారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని పూరి ఒప్పుకున్నారు. పబ్లకు వెళ్తుంటానని, పబ్బుల్లో ఎన్నోసార్లు షూటింగ్ కూడా చేశామని చెప్పారాయన. పూరి జగన్నాథ్ ఇన్ కెమెరా ఎంక్వైరీ ఆసక్తికరంగా సాగుతుంది. ముందు చెప్పినట్టుగానే స్నేహపూరిత వాతావరణంలో పూరిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. చెప్పిన టైంకు విచారణకు వచ్చిన పూరికి వామ్ వెల్కమ్ లభించింది. ఎంక్వైరీ మొదలవగానే పూరి 40 నిమిషాల పాటు తన గురించి, తన వ్యక్తిత్వం గురించి అధికారులకు వివరించారు. పూరి పర్సనల్ లైఫ్, సినీ ఇండస్ట్రీతో అనుబంధం గురించి టూకీగా ప్రశ్నించిన అధికారులు మెల్లమెల్లగా డ్రగ్స్ వ్యవహారంపై ప్రశ్నలు సంధించారు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి టకటకా సమాధానాలు చెప్పిన పూరి డ్రగ్ లింక్లపై ఆచితూచి స్పందించారు. అధికారులు సూటిగా అడిగిన కొన్ని ప్రశ్నలకు పూరి ఉక్కిరిబిక్కిరయ్యారు. లంచ్ బ్రేక్ ముందు వరకు సిట్ విచారణ కెల్విన్తో పూరి పరిచయాలకే పరిమితమైంది. పూరి ద్వారా కెల్విన్కు ఇండస్ట్రీలో ఎవరెవరు పరిచయం అయ్యారో ఇప్పటికే జాబితా సిద్ధం చేసుకున్న సిట్ అధికారులు ఆ లింక్లపై పూరిని ప్రశ్నించారు. కెల్విన్ మీకు ఎక్కడ పరిచయం అయ్యాడు? పబ్ కల్చరే మీ ఇద్దరి పరిచయానికి కారణమా అన్న ప్రశ్నకు ఇండస్ట్రీలో పబ్ కల్చర్ సర్వసాధారణమని పూరి జవాబిచ్చారు. తన సినిమాల్లో ఎక్కువ పబ్ సీన్స్ ఉంటాయన్నారు. అందుకే ఈవెంట్ ఆర్గనైజర్స్, పబ్ ఓనర్స్తో తనకు పరిచయాలు ఎక్కువ అన్నారు పూరి. పూరి తన సినిమాలను ఎక్కువగా బ్యాంకాక్లో షూట్ చేస్తుంటారు. స్టోరీ డిస్కషన్స్కు కూడా ఆయన అదే డెస్టినేషన్ అని సిట్ గుర్తించింది. డ్రగ్ క్యాపిటల్ బ్యాంకాక్తో పూరికి అంత అనుబంధం ఎందుకు, ఎలా అని విచారణలో కూపీలాగారు సిట్ అధికారులు. అయితే సినిమాల కోసమే బ్యాంకాక్కు వెళ్తుంటానని స్పష్టం చేశారు పూరి. సిట్ అధికారుల ప్రశ్నలకు ఆచితూచి జవాబిచ్చిన పూరి లంచ్ బ్రేక్కు ముందు తానే సిట్ అధికారులకు ఓ క్వశ్చన్ వేశారు. అసలు ఈ వ్యవహారంలో తన పేరు ఎలా బయటకొచ్చిందో మీరే చెప్పాలంటూ అధికారులను అడిగారాయన. డ్రగ్స్ రాకెట్ కు సంబంధించి ఆబ్కారీ భవన్ లో దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణ కొనసాగుతోంది. ఉదయం నుంచి పూర్తి సమాచారాన్ని నాంపల్లి ఆబ్కారీ భవన్ నుంచి మా ప్రతినిధి సంధ్య లైవ్ లో అందిస్తారు. సంధ్య, ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టారు? ఆఫ్టర్ నూన్ సెషన్ లో ఎటువంటి సమాచారం తీసుకోబోతున్నారు పోలీసులు? స్వేచ్ఛ, ప్రస్తుతం మనం నాంపల్లిలోని అబ్కారీ శాఖ కార్యాలయం ముందు ఉన్నాము. కార్యాలయం గేట్లు వేసి ఉన్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే పూరి జగన్నాథ్ ఈ కేసులో నోటీసులు అందుకున్న పూరి జగన్నాథ్ ఇవాళ ఉదయమే నాంపల్లి ఎక్సైజ్ ఆఫీస్ కు వచ్చారు. ఉదయం 10:30కు విచారణ ప్రారంభమైంది. ఆ లోపే 10 గంటలకల్లా టెన్షన్ గా పూరి జగన్నాథ్ ఎక్సైజ్ శాఖ ఆఫీస్ కు వచ్చారు. ఆయనతో పాటుగా ఆయన కుమారుడు, ఆయన తమ్ముడు, ఆయన తరపు లాయర్ కూడా ఓన్ వెహికల్లో ఇక్కడికి వచ్చారు. అయితే వచ్చిన తర్వాత మరి ఎలాంటి విచారణ సాగుతోంది అనేది మాత్రం అంతటా సస్పెన్స్ నెలకొంది. ఎక్సైజ్ అధికారులు పూరి జగన్నాథ్ కు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు, ఆయన ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు, ఏమైనా కొత్త విషయాలు బయటపడతాయా, పూరి జగన్నాథ్ తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా ఒప్పుకుంటాడా, ఇవన్నీ విషయాలపై కూడా సస్పెన్స్ అయితే నెలకొంది. అయితే ఈ విచారణ అనేది 3 కోణాల్లో సాగుతోంది. ఆ 3 కోణాల్లో ఒకటి పూరి జగన్నాథ్ పర్సనల్ లైఫ్ గురించి, అలాగే రెండవ కోణం ఏంటి అంటే పూరి జగన్నాథ్
సినిమా ఇండస్ట్రీ గురించి. అలాగే మూడవ కోణం డ్రగ్స్ కేసు అత్యంత కీలకమైనది మూడవ కోణం. అయితే ఇప్పటి వరకు మార్నింగ్ 10:30 నుంచి ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగింది. మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చారు. అయితే లంచ్ బ్రేక్ ముందు వరకు కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఎక్సైజ్ ఆఫీసర్స్ వేయలేదు. పూరి జగన్నాథే తన వర్షం చెప్పుకున్నారనమాట. ఎందుకు నాకు నోటీసులు పంపించారు, నాకు కేసుకు సంబంధం లేదు, తన వ్యక్తిగత జీవితం గురించి, తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, తన సినిమా టేకింగ్ ఎలా ఉంటుంది, తను సినిమా కోసం ఎలాంటి వ్యక్తులతో తను ఇన్వాల్వ్ అవుతాడు, ఎలాంటి వ్యక్తులతో అతను రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు అనే విషయాలు కూడా పూరి జగన్నాథ్ ఎక్సైజ్ అధికారులకు చెప్పినట్టుగా ఇప్పటివరకు మనకు వస్తున్న సమాచారం. అయితే కరెక్ట్గా 40 నిమిషాలు పూరి జగన్నాథ్ తన వర్షన్ సిట్ అధికారులకు వివరించారు. అయితే ఇప్పుడు లంచ్ బ్రేక్ తర్వాత అప్పుడు పూరి జగన్నాథ్ సినిమా ఇండస్ట్రీ గురించి, ఆ సినిమా ఇండస్ట్రీలో మరి తను చెప్పుకోవాల్సింది చెప్పుకున్న తర్వాత అప్పుడు పూరి జగన్నాథ్ని సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. మరి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది మనకు సాయంత్రం తెలిసే అవకాశం ఉంది. ఈ విచారణ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఈ 40 నిమిషాలు ఉదయం జరిగిన విచారణలో పూరి జగన్నాథ్ చెప్పిన విషయాలు ఏంటి అంటే, తన సినిమాలో ఎక్కువగా పబ్ కల్చర్, పాష్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మామూలుగా మిడిల్ క్లాస్ లైఫ్ కాదు, ఎక్కువగా హయ్యర్ పీపుల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, పబ్ కల్చర్, డ్రింక్, మందు, అవన్నీ కూడా ఎలాంటి సందర్భాల్లో పార్టీలు ఎలా చేసుకుంటారు, అలా ఎక్కువగా హైఫై లైఫ్ స్టైల్ను చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు పూరి. కాబట్టి వాటి గురించి ఇప్పుడు పబ్ గురించి ఒక సీన్ తీయాలంటే ఖచ్చితంగా పబ్కి వెళ్ళాలి, ఆ పబ్ నిర్వాహకులతో మాట్లాడాలి, పబ్కి వెళ్ళే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, వాళ్ళతో కాంటాక్ట్స్ మెయింటైన్ చేయాలి, వాళ్ళకు డ్రగ్స్ ఇప్పుడు ఒకవేళ డ్రగ్స్ సంబంధించిన సీన్ ఇదివరకు పూరి తీసిన సినిమాలో కొన్ని అలాంటి సీన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి డ్రగ్స్ గురించి అతను తెలుసుకొని అప్పుడు సినిమాల్లో పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం ఇండెప్త్గా వెళ్ళినట్టుగా పూరి జగన్నాథ్ సిట్ అధికారులకు చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత జరిగే విచారణ అత్యంత కీలకం కాబోతోంది. ఇప్పటివరకు పూరి తన పర్సనల్ లైఫ్ గురించి మాత్రమే వివరించారు. ఇక ఆఫ్టర్ లంచ్ మరి ఎలాంటి విషయాలు వివరిస్తారు, సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, దానికి పూరి ఏం సమాధానం చెప్తాడు, మరి డ్రగ్స్ తీసుకుంటాడా లేదా, డ్రగ్స్కి సంబంధించి ఎలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు ఇంకా చాలామంది ప్రశ్నిస్తారు. ఇంతకుముందే వాళ్ళు మనతో చెప్పారు ఎక్సైజ్ అధికారులు, ఓన్లీ ఆధారాలతో సహా మేము ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, కెల్విన్తో దిగిన ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, కెల్విన్ సిగ్నల్స్ అండ్ పూరి జగన్నాథ్ సిగ్నల్స్ ఒకే దగ్గర ఎందుకున్నాయి, వాళ్ళిద్దరు ఒకే చోట ఎందుకున్నారు, ఇవన్నీ కూడా ప్రశ్నల పరంపర కురిసే అవకాశం అయితే ఉంది. అయితే పూరి జగన్నాథ్ ఎలాంటి సమాధానాలు చెప్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛ, ఓవర్ టు యు. రైట్ సంధ్య, ఇవాళ ఉదయం నుంచి కూడా తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కొనసాగుతోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. టాలీవుడ్ కిక్ డ్రగ్ లింక్లపై తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ స్పీడ్ అందుకుంది. నోటీసులు అందుకున్న 12 మందిలో మొట్టమొదటిగా సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాంపల్లి ఆబ్కారీ భవన్లో విచారణ కొనసాగుతోంది. అధికారుల ప్రశ్నలకు పూరి ఆచితూచి జవాబులిస్తున్నారు. లంచ్ బ్రేక్ వరకు 2 గంటల పాటు సాగిన ఎంక్వైరీలో పూరి 20 ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన తన పర్సనల్ లైఫ్ గురించి అధికారులకు వివరించారు. డ్రగ్ సప్లయర్ కెల్విన్తో తన పరిచయంపై మాత్రం జవాబు దాటవేశారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని పూరి ఒప్పుకున్నారు. పబ్లకు వెళ్తుంటానని, పబ్బుల్లో ఎన్నోసార్లు షూటింగ్ కూడా చేశామని చెప్పారు ఆయన. పూరి జగన్నాథ్ ఇన్ కెమెరా ఎంక్వైరీ ఆసక్తికరంగా సాగుతుంది. ముందు చెప్పినట్టుగానే స్నేహపూరిత వాతావరణంలో పూరిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. చెప్పిన టైంకు విచారణకు వచ్చిన వారికి పూరికి వామ్ వెల్కమ్ లభించింది. ఎంక్వైరీ మొదలవగానే పూరి 40 నిమిషాల పాటు తన గురించి, తన వ్యక్తిత్వం గురించి అధికారులకు వివరించారు. పూరి పర్సనల్ లైఫ్, సినీ ఇండస్ట్రీతో అనుబంధం గురించి టూకీగా ప్రశ్నించిన అధికారులు మెల్లమెల్లగా డ్రగ్స్ వ్యవహారంపై ప్రశ్నలు సంధించారు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి టకటకా సమాధానాలు చెప్పిన పూరి డ్రగ్ లింక్లపై ఆచితూచి స్పందించారు. అధికారులు సూటిగా అడిగిన కొన్ని ప్రశ్నలకు పూరి ఉక్కిరిబిక్కిరయ్యారు. లంచ్ బ్రేక్ ముందు వరకు సిట్ విచారణ కెల్విన్తో పూరి పరిచయాలకే పరిమితమైంది. పూరి ద్వారా కెల్విన్కు ఇండస్ట్రీలో ఎవరెవరు పరిచయం అయ్యారో ఇప్పటికే జాబితా సిద్ధం చేసుకున్న సిట్ అధికారులు ఆ లింక్లపై పూరిని ప్రశ్నించారు. కెల్విన్ మీకు ఎక్కడ పరిచయం అయ్యాడు, పబ్ కల్చరే మీ ఇద్దరి పరిచయానికి కారణమా అన్న ప్రశ్నకు ఇండస్ట్రీలో పబ్ కల్చర్ సర్వసాధారణమని పూరి జవాబిచ్చారు.
తన సినిమాల్లో ఎక్కువ పబ్ సీన్స్ ఉంటాయన్నారు. అందుకే ఈవెంట్ ఆర్గనైజర్స్, పబ్ ఓనర్స్తో తనకు పరిచయాలు ఎక్కువ అన్నారు పూరి. పూరి తన సినిమాలను ఎక్కువగా బ్యాంకాక్లో షూట్ చేస్తుంటారు. స్టోరీ డిస్కషన్స్ కూడా అదే ఆయన డెస్టినేషన్ అని సెట్ గుర్తించింది. డ్రగ్ క్యాపిటల్ బ్యాంకాక్తో పూరికి అంత అనుబంధం ఎందుకు, ఎలా అని విచారణలో కూపీలాగారు సిట్ అధికారులు. అయితే సినిమాల కోసమే బ్యాంకాక్ వెళ్తుంటానని స్పష్టం చేశారు పూరి. సిట్ అధికారుల ప్రశ్నలకు ఆచితూచి జవాబిచ్చిన పూరి లంచ్ బ్రేక్ ముందు తానే సిట్ అధికారులకు ఓ క్వశ్చన్ వేశారు. అసలు ఈ వ్యవహారంలో తన పేరు ఎలా బయటకొచ్చిందో మీరే చెప్పాలంటూ అధికారులను అడిగారు ఆయన. పూరి అండ్ కోకు కెల్విన్ గ్యాంగ్ కొకైన్ సరఫరా చేసింది నిజమేనా? ఎవరి ద్వారా పూరికి కెల్విన్ పరిచయం అయ్యాడు? కెల్విన్ను పూరి ఎవరెవరికి పరిచయం చేశాడు? టాలీవుడ్లో డ్రగ్స్ ఎవరెవరికి చేరుతున్నాయి? ఎన్నాళ్ళుగా డ్రగ్ వాడకం జరుగుతోంది? నెలకు ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారనే అంశాలపై సిట్ అధికారులు పూరిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నాంపల్లి అబ్కారీ భవన్ 5వ అంతస్తులోని ఓ గదిలో సిట్ విచారణ కొనసాగుతోంది. కెల్విన్ అరెస్ట్ చేసిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సిట్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది. 2 సిట్ అధికారులు, 3 ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూరిని ప్రశ్నిస్తున్నారు. పూరి ఎలా ఆన్సర్ చేస్తున్నారు? అన్ని విషయాలు ఓపెన్గా చెప్తున్నారా? ప్రశ్నలు దాటవేసేందుకు, తెలిసిన వివరాలను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారా అని గమనించేందుకు ఓ సైకాలజిస్ట్ను కూడా అందుబాటులో ఉంచారు. దర్యాప్తు అంతా ఇన్ కెమెరా సాగుతోంది. ప్రశ్న జవాబులను పిన్ టు పిన్ రికార్డ్ చేస్తున్నారు. విచారణకు పూరి వస్తారా రారా అనే అనుమానాలకు తెరపడింది. పైసా వసూల్ షూటింగ్ నుంచి ఆగమేఘాల మీద వచ్చిన పూరి తనకిచ్చిన నోటీస్ ప్రకారం టెన్షన్గా 10:30 కల్లా ఆబ్కారీ భవన్కు చేరుకున్నారు. ఇంట్లోంచి బయటకొచ్చేటప్పుడు పూరి ఉల్లాసంగా కనిపించారు. కుమారుడు ఆకాష్, సోదరుడు సాయిరామ్ శంకర్తో కలిసి కారులో బయలుదేరారు పూరి.